ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పటికీ రాష్ట్రంలోని ఆధ్యాత్మిక క్షేత్రాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల సౌకర్యాలపై ఆయన అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మహాశివరాత్రి దగ్గర పడుతుండటంతో శ్రీశైలంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి అనిత క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించాలని, వసతి విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని స్పష్టం చేశారు. ఎంతో నిష్ఠతో మాలధారణ చేసి కాలినడకన వచ్చే భక్తులను అగౌరవపరిచేలా ఎవరూ వ్యవహరించకూడదని అధికారులకు సీఎం చంద్రబాబు కఠిన ఆదేశాలు జారీ చేశారు. రోజు రోజుకు పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పర్యవేక్షించాలని సూచించారు. మల్లన్న సేవలో ఎలాంటి లోపాలు లేకుండా భక్తుల రక్షణే ప్రథమ ప్రాధాన్యంగా ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.